రాబోయే ఏ పండక్కి కృష్ణవేణి ఇంటి గడప తొక్కలేదు. తెలుసు కూడా ఇంత ధైర్యం చేసి కృష్ణవేణి మొగుడుతో సహా ఇంట్లో దిగుతుందా? అయ్యయ్యో, చూసుకోలేదు పెద్దమ్మా. వదిన గారు, కృష్ణవేణి ఎక్కడ? భారతి గారు, కృష్ణవేణి ఎక్కడికి వెళ్తుంది? మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికే వస్తుంది. ఏంటే అల్లుడు గారు కృష్ణవేణి కృష్ణవేణి అంటున్నారు, నువ్వేమో వస్తుంది వస్తుంది అంటున్నా. అసలు ఏం జరిగిందే? అవును అల్లువేణి, కృష్ణవేణి లేకుండా అల్లుడు గారి నెట్టో తీసుకొచ్చినావు. తను తర్వాత వస్తానందా ఏంది? కళ్యాణ్, ఇంకా అసలు విషయం చెప్పకపోతే కంగారు పడతారు. నువ్వు చెప్పు. ఆంటీ, మీరు కంగారు పడకండి. ఏం జరిగిందో నేను చెప్తాను. వాళ్ళని చంపేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు. బ్రదర్, దెబ్బ ఏమైనా తగిలాయా? వాళ్ళని చంపడానికి వస్తున్నారు, చంపడానికి వస్తున్నారు. కాపాడండి, కాపాడండి. భయపడకండి, ఇక్కడెవరు లేరు. నన్ను చంపేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు. ఇక్కడెవరు లేరు, నేనున్నాను కదా. భయపడకండి, సరేనా? మీరు నన్ను కాపాడతారా? నేను మిమ్మల్ని కాపాడతాను, మీకేం భయం లేదు. వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు. ఎవరు వచ్చినా సరే నేనున్నాను కదా. అయితే అయితే మీరు నన్ను ఇంటికి తీసుకెళ్తారా? సరే, తీసుకెళ్తాను. ముందు మీరు రిలాక్స్ అవ్వండి. కమాన్ కమాన్ కమాన్, కూల్. ఎవరు లేరు, చూడండి చూడండి. కూల్ కూల్, నేనున్నాను కదా. ఎవరు లేరు, వాళ్ళు పారిపోయారు. మిమ్మల్ని చూసి పారిపోయారు. వాళ్ళు పారిపోయారు. అయ్యో, చూడ్డానికి పెద్దింటి అబ్బాయిలా ఉన్నాడు, బట్ మతిస్థిమితో లేనట్టుంది. హాయ్, నిజమే, ఎవరూ లేరు. మనం ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళు మన దగ్గరికి రాలేరు అప్పుడు. ఇంతకీ నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు 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 సరే, మీ పేరేంటి? నా పేరు వంశీ, వంశీ కృష్ణ. మీరు ఎక్కడుంటారు? నేను 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 గుర్తులేదు. అయ్యో, ఇప్పుడేం చేద్దాం? తెలీదంటున్నాడే. ఇంటికి తీసుకెళ్దామా లేక పోలీస్ స్టేషన్లో చెబుదామా?
కళ్యాణ్, అలివేణి, కళ్యాణ్, అతను మా మరిది గారు. ఏయ్ నువ్వు మరిది గారు, మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఆ? హాయ్ వదిన గారు, బాగున్నారా? అవును మరిది గారు, కృష్ణవేణి ఎక్కడా? అవును, కృష్ణవేణి ఎక్కడ వదిన గారు? నాకేం అర్థం కావడం లేదు. తను కృష్ణవేణి హస్బెండ్ వంశీ. ఆహా, నేను హస్బెండ్ కాదు, కృష్ణవేణి నా బెస్ట్ ఫ్రెండ్. నేను తనకు బెస్ట్ ఫ్రెండ్ని. వదిన గారు వాళ్ళని చంపుతుంటే తను నన్ను సేవ్ చేశాడు. మిమ్మల్ని చంపడం ఏంటి? ఏమైంది కళ్యాణ్? నేను చూసే టైంకి ఎవరు లేరు, తనేమో చంపబోయారంటున్నాడు. వంశీ గారు, మీరు తప్పిపోయి ఇటువైపు వచ్చారా? ఉహుం. నన్ను చంపుతుంటే తప్పించుకొని వచ్చాను. మరి కృష్ణవేణి ఎక్కడా? తెలియదు వదిన గారు, మీ దగ్గర ఉందా? అలివేణి, వంశీ గారిని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. తను కృష్ణవేణి గారి హస్బెండ్ అని నాకు తెలీదు. నిజంగా ఈరోజు నేను షాక్ అయ్యాను. కానీ వంశీ గారి ప్రవర్తనలో అవన్నీ నేను తర్వాత చెప్తాను. ముందు కృష్ణవేణికి ఫోన్ చేద్దాం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కృష్ణవేణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంటికి తీసుకెళ్తానంటే నేను రాను, మీ ఇంటికే వస్తానని వంశీ గారు మొండికేశారు. అందుకే మరిది గారిని ఇంటికి తీసుకొచ్చానమ్మా. వదిన గారు కృష్ణవేణి ఎక్కడా? వచ్చేస్తుంది వంశీ గారు. నేను 100 లెక్క పెట్టేలాగా కృష్ణవేణి రావాలి. సరే, మీరు లెక్క పెట్టేలోపు కృష్ణవేణి వచ్చేస్తుంది, సరేనా? ఉమ్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. అలివేణి, నా మనసు ఎందుకో కేడు శంకిస్తుంది. కృష్ణవేణి వంశీలు ఇంటికెళ్ళేటప్పుడు ఏదైనా జరిగి ఇద్దరు విడిపోయారేమో. అక్క, ఓసారి రత్నప్రభ గారింటికి ఫోన్ చేద్దాము. విషయం ఏంటో తెలుస్తుంది కదా. ఒకసారి కృష్ణవేణికి ఫోన్ చేయి, ఆ తర్వాత రత్నప్రభ గారికి ఫోన్ చేసి వంశీ విషయం చెప్పొచ్చు. అలాగేనమ్మా. అయ్యో, లిఫ్ట్ చేయడం లేదమ్మా. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు. అలివేణి, ఇంకో
ఒకసారి చెయ్యమ్మా. అలాగేనమ్మా. నా సెల్ ఫోన్. వంద అయిపోయాయి. కృష్ణవేణి వచ్చిందా వదిన గారు? హలో కృష్ణవేణి. అక్క ఏంటి కృష్ణవేణి, ఎక్కడున్నావు? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? అక్క నేను కొంచెం టెన్షన్ లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. కృష్ణవేణి నీ టెన్షన్ ఏంటో నాకు తెలుసు. వంశీ గారే కదా. కృష్ణవేణి గారితోనే మాట్లాడుతుంది వంశీ గారు. అక్క ఏంటి నువ్వు చెప్పేది? నీకెలా తెలుసు? వంశీ గారు మా దగ్గరే ఉన్నారు. మీ దగ్గర ఉన్నారా? అవును కృష్ణవేణి. అక్క ఈ టైంలో నన్ను ఆట పట్టించడం లేదు కదా, నిజం చెప్పక్క ప్లీజ్. అయ్యో పిచ్చిదానా, వంశీ గారు నాకు కళ్యాణ్కి రోడ్డు మీద కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చాం. నిజం కృష్ణవేణి, నా మీద ఒట్టు. కృష్ణవేణి, 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 కృష్ణవేణి. అక్క ఒక్కసారి ఫోన్ వంశీ గారికి ఇవ్వు. అలాగే వంశీ గారికి ఫోన్ ఇస్తాను, నువ్వే మాట్లాడు. కృష్ణవేణి 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 కృష్ణవేణి. కృష్ణవేణి కృష్ణవేణి. హలో కృష్ణవేణి, మాట్లాడవేంటి? వంశీ గారు. కృష్ణవేణి నేను 100 లెక్క పెట్టే లోపు నువ్వు రావాలి కదా, రాలేదేంటి? ఎక్కడున్నావు? వదిన గారు కృష్ణవేణి ఏడుస్తుంది, మాట్లాడట్లేదు. ఇలా ఇవ్వండి మరిది గారు, నేను మాట్లాడతాను. హలో కృష్ణవేణి. అక్క ఇప్పటికైనా నమ్మావా? మీ ఆయన అదే మరిది గారు మా ఇంట్లోనే ఉన్నారు. నేను వస్తున్నాను అక్క, ఇప్పుడే వస్తున్నాను.
అమ్మ కనుక దుర్గమ్మ తల్లి, థ్యాంక్స్ అమ్మా. మరిది గారు, కృష్ణవేణి ఇంటికి వస్తుంది, ఓకేనా? ఓకే ఓకే. రావే కృష్ణవేణి, నువ్వురా. ఆ తర్వాత నీ మావయ్య వస్తాడు. అప్పుడుంటుంది అసలు సిసలేని నీ ఎవ్వారం. గతం గురించి చెప్పడానికి రత్నప్రభు గారు బాగా టెన్షన్ పడుతున్నారు. ఏమై ఉంటుంది? తన కొడుకు ట్రీట్మెంట్ విషయంలో నా కోసం రత్నప్రభ గారు ఎంతో వెయిట్ చేశారు. ఇప్పుడు సడన్గా తనలో ఏదో చేంజ్ వచ్చింది. నేను గతం గురించి అడుగుతుంటే సమాధానం చెప్పటానికి ఇష్టం లేనట్టుగా నర్వస్గా ఫీల్ అవుతున్నారు. ఏమై ఉంటుంది? సార్ నమస్తే. రా భాషా. సార్ 1997 పాత డైలీ న్యూస్ పేపర్స్ మొత్తం చదివేశాను సార్. చాలా నోట్ చేసుకున్నాను సార్. వెరీ గుడ్. మీరు అన్నట్టుగా వింతలు, విశేషాలు, మర్డర్లు అన్నీ చాలా విషయాలు నోట్ చేసుకున్నాను సార్. పేపర్లు చదివాక ఫైనల్గా నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే మానవ జన్మంత వరస్ట్ ఇంకోటి లేదు సార్. చిచి చిచి చి. పేపర్ చదివి ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్తావు అనుకుంటే ఫిలాసఫీ చెప్తావేంటి? సార్ సార్ నాకు ఒక ఇంపార్టెంట్ విషయం క్లూ దొరికింది సార్. ఏంటది? 1997లో రత్నప్రభా గారు మావయ్య గారు చనిపోయారు సార్. పేపర్స్ నిండా రత్నప్రభా గారి మామగారి డెత్ యాడ్సే ఉన్నాయి సార్. ఆ న్యూస్ పేపర్స్ కట్టింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. లైబ్రరీకి తెలియకుండా కట్ చేసి జేబులో పెట్టుకొచ్చాను సార్. 1997
1997లో రత్నప్రభు గారి మామయ్య చనిపోయారు. అవును సార్. అప్పుడు వంశీకి 8 ఏళ్ళు. ఆ ఇయర్ నుంచే తన హెల్త్ కండిషన్ బాలేదు. సార్ ఏమైనా క్లూ దొరికిందా? ఓకే భాషా, సార్ అవుట్ హౌస్ ముందు వెనక సైడ్ స్కీన్గా వెతికి తులసి కోట ఎక్కడుందో కనుక్కోవాలి. మనం ఎందుకు సార్ వెతకడం? అడిగితే వాళ్ళే చెప్పేస్తారు కదా. అలాగే సార్, నేను వెతుకుతాను.